వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే నేను మన కిచెన్లో ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే మ్యాగీ అనమాట. ఈ మ్యాగీ చేసుకోవడం చాలా ఈజీ అని చెప్పి అస్సలు ఎక్కువ తినకూడదు. ఎక్కువ అంటే క్వాంటిటీ కాదండి, ఎక్కువ టైమ్స్ చేసుకొని తినకూడదు అని చెప్తున్నాను. చాలా రేర్గా తీసుకునేకి ట్రై చేయండి. నేను కూడా చాలా రేర్గా చేస్తూ ఉంటాను, అది కూడా మా పిల్లల కోసం చేస్తూ ఉంటానన్నమాట. ఇక లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసేస్తున్నాను. ఇక్కడ ఆవాలు ఏం వేయలేదు, ఓన్లీ జీలకర్ర కొంచెం వేసాను. అది వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇలా సన్నగా తరిగి వేసుకోండి, ఉల్లిపాయ ముక్కలు సరిపోతుంది. ఇంకా ఇవి కొంచెం వేగనివ్వాలి. ఈ మ్యాగీని కూడా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో. మీరైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత క్యారెట్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత బీన్స్ని అయితే ఇలా చిన్నగా కట్ వేసేసుకొని ఇంకా వీటిని వేగనివ్వాలి. ఇందులో మీరు కావాలి అనుకుంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్ బీన్స్ వేసాను అంతే. మీరు కావాలనుకుంటే వెజిటేబుల్స్ స్కిప్ చేయొచ్చు, ఉంటే వేసుకోండి. తర్వాత అవి వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కారము, చూస్తున్నారు కదా జస్ట్ కొంచెమే, కొంచెం ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది అంతే. చిన్న స్పూన్తో కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని ఇంకా ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. మీరు ఇందులో ఎక్కువ పొడులు వేయకూడదు. ఆల్రెడీ ఇప్పి మసాలా ప్యాకెట్లో ఉంటుంది కదండి, సాల్ట్ అలాగే కారం అంతా లైట్గా, అవి ఇంకా చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేయకుండా. కావాలంటే ఈ పొడులన్నీ స్కిప్ చేయొచ్చు, ఓన్లీ సాల్ట్ కొంచెమైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ కూడా వేసేసుకోవాలి. వాటర్ని తగినన్ని వేసుకోండి, మీరు తీసుకున్న ప్యాకెట్స్ని బట్టి మీరు వేసేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ 4 క్యూబ్స్ వరకు చేస్తున్నాను, 4 ఇప్పి చేస్తున్నాను అనమాట. దానికోసం 1 లీటర్ వరకు అయితే నీళ్లు తీసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా మరిగించేసుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఇక్కడ ఇప్పి తీసుకున్నాను అనమాట. నేను ఇలా విరిచి వేసుకున్నానమాట. ఇలా తుంపి తీసేసుకున్నాను, ఎందుకంటే మా చిన్న బాబు అలానే పొడవుగా ఉంటే తినడం కష్టమవుతుందని మా చిన్న బాబుకి. దానికోసం నేను ఇలా అన్ని 4ని విరిచిపెట్టుకొని ఇందులోకి వేసేసుకున్నానమాట. వేసేసుకొని ఇంకా ఒకసారి బాగా కలుపుకోండి. వాటర్ బాగా మరిగిన తర్వాత వేసేయండి, సరిపోతుంది. ఇక్కడ ఇది వేసి మరిగిన తర్వాత వేశారు కదా, ఇంకా దీనిని ఉడకనివ్వాలి కాసేపు. ఆలోపు అది కొంచెం ఉడికేలోపు ఇక్కడ మసాలా ప్యాకెట్స్ ఇస్తారు కదా, అందులో ఉంటాయి కదా, వాటిని ఇలా కట్ చేసేసుకొని నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. అది డైరెక్ట్గా మనము కడాయిలో వేసేస్తే ఆ హీట్కి కొంచెం కవర్కి అంటుకుపోతుంది కదా, దానికోసం నేను ఇలా వేస్తూ ఉంటాను. ఒక గిన్నెలోకి ఆ 4 ప్యాకెట్స్ని వేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇది ఉడికేలోపు ఇంకా నేను ఎగ్ మ్యాగీ కూడా ఎలా చేసుకోవాలో వీడియో చేశాను, అది కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసేయండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అయితే అది కూడా చెక్ చేసేయండి. అలాగే చెప్పాను కదండి, ఈ మ్యాగీ అస్సలు ఎక్కువ తినకూడదు, అప్పుడప్పుడు తినేకి ట్రై చేయండి అంతే. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇంకా మనము ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇందాక మసాలా ప్యాకెట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఆ పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ 4 ప్యాకెట్ల పౌడర్ అనమాట. ఆ మసాలా పొడి ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకా కాసేపు ఉడికిస్తే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా కలిపేసి ఒకసారి ఇంకా మూత అయినా పెట్టేసుకోండి కొంచెము, లేదు అంటే ఇక్కడ అలానే అయినా ఉడికించుకోవచ్చు, లేదు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసినా కూడా సరిపోతుంది అంతే. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి. మీకు ఇంకా సూప్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు వాటర్ ఇంకా కొంచెం పెంచి వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను లీటర్ వేసాను కదా 4కి, మీరు ఇంకా లీటర్ అలా మీ ఇష్టం అనమాట. మీకు ఎలా నచ్చితే అలా వేసేసుకోండి. కొందరు ఇందులో వాటర్ ఎక్కువ వేసుకొని సూప్లా తాగేకి ఇష్టపడుతూ ఉంటారు కదా, అలా మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి అంతే. చూసారు కదా, ఎంతో ఈజీగా చేసుకోగలిగే మ్యాగీని మీరు కూడా అయితే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ చేసేయండి. థ్యాంక్